మా ఉపాధ్యాయులందరికీ ఇదే అనుభవం. ఎన్ని డిఏలు, పిఆర్ఏలు, పీసీలు మాకేమీ నచ్చవు. అవన్నీ కేవలం కుటుంబ పోషణకి సంబంధించిన విషయాలు. క్లాసులో పాఠం చెబుతూ ఉంటే రాగానే గురువుగారు బాగా చెప్పారండి అని ఒక్క విద్యార్థి అన్నా సరే ఆ రోజు మాకు అన్నం అక్కర్లేదు. ఇంకా అంటే నిజానికి మన పనిలో మనం ఆనందం పొందుతున్నాం కానీ డబ్బులో కాదు కదా, అనుమానమే ఉంది. అలాగనే డబ్బు అక్కర్లేదా? ఉంటుందండి. డబ్బు ఎక్కడికి పోతుంది? మనం చేశాక నాకేమవుతుంది? ఆనందం ఎందులో ఉండాలి? పనిలో ఉండాలి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన భగవద్గీతలో చెప్పిన మాట. పని ఎందే నీ దృష్టి పెట్టు, ఫలితం మీద దృష్టి పెట్టకనాడు మానేయమని చెప్పరా. అంటే మేరీ క్యూరీ దంపతులు ఏం చేశారు అంటే ఇది సాధ్యమా అసాధ్యమా ప్రయత్నిస్తే కదా తెలిసేది. సాధ్యమా అసాధ్యమా అనేది ప్రయత్నించకుండా తెలుస్తుంది. ముందే నీ గ్యారంటీలు ఇస్తారా అని శిక్షంబాయును శంఖవీడి నియతిన్, చదువులో కానీ పరిశోధనలో కానీ ఇది ముఖ్యం. నియతి అంటే క్రమశిక్షణ, నియమం నిష్ఠ అంటారు. నియమం లేకపోతే నిష్ఠ రాదు. ఇక్కడ ఈ పందిరి వేశారు, అక్కడ మండపం ఏర్పాటు చేశారు, అక్కడ ఒక నియమం ఉంటుంది. పైకి ఎక్కితే చెప్పులు విడిచిపెట్టాలి ఖచ్చితంగా. నేను నా చెప్పులకి ఎప్పుడు బురద ఈ చెప్పులకు ఉందా లేదా సమస్య కాదు, ఇక్కడ నియమం అంతే, వదిలేయి. ఖచ్చితంగా చేయాలి ఒక నియమం. అక్కడ కూర్చుంటే భక్తిగానే దండం పెట్టుకోవాలి. ఇందాక నాకు పూర్ణకుంభంతో పండితులు స్వాగతం చెప్పారు. వెంటనే నేను చెప్పులు విడిచి తల వంచి పూర్ణకుంభానికి నమస్కారం చేసి వచ్చా. పూర్ణకుంభం అంటే లక్ష్మీదేవమ్మ, లక్ష్మీదేవి. దాన్ని మనం గౌరవించి తీరాలి, లేకపోతే మనకి సంపదలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ దాన్ని గౌరవించి వచ్చాం. వారిని ముందు నడవమన్నా, నేను ముందు నడవలేదు. పూర్ణకుంభం ముందు దారి చూపిస్తే మనం వెనకాల రావాలి. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా పూర్ణకుంభం కంటే మనం తక్కువే. అది ఆంధ్రప్రదేశ్కి చిహ్నం. అది పూర్ణకుంభం అంటే ఆంధ్రప్రదేశ్కి చిహ్నం, తెలంగాణకి చిహ్నం. అటువంటి చిహ్నాన్ని మనం అవమానిస్తామా? సంప్రదాయంగా వస్తుంది. అది దేవతారాధన. నిజము అంటే నీకు పరిశోధనలో కానీ చదువులో కానీ క్రమశిక్షణ లేకుండా నువ్వేమో సాధించలేవు. ఇక్కడ క్రమశిక్షణ అంటే ఎప్పుడు మొదలవుతుందండి? ఇట్ స్టార్ట్స్ ఎట్ ఎర్లీ మార్నింగ్ 5 మై ఫ్రెండ్. ఉదయం 5ంటికి మొదలవుతుంది క్రమశిక్షణ. 5ంటికి లేస్తున్నావా? రాత్రి 1 గంటకు వరకు పడుకుంటున్నావండి. ఎవడు పడుకోమని చెప్పండి? నేను ఎక్కడ 1 గంట వరకు పడుకోవడం, పొద్దున్న 9 వరకు లేవకపోవడం, 2 రాక్షస లక్షణాలే. 1 గంట వరకు మెలకుగా ఉండము రాక్షస లక్షణమే. పొద్దున్న 9 అయినా లేవకపోవడము రాక్షస లక్షణమే. మనకి జీవితంలో హత్యలు, ఆత్మహత్యలు, ఆందోళనలు కాకపోతే శుభాలు ఎక్కడి నుంచి ఉంటాయండి? ఆలోచించండి. ఆచారం లేకుండా శుభం అనేది ఉండదమ్మా ఎప్పుడు కూడా. స్నానం చెయ్యాలి, 2 పూట్లా చెయ్యాలి, వీలైతే శుభ్రమైన దుస్తులే ధరించాలి. మనం జీన్స్ ప్యాంటో ఇంకో ప్యాంటో తొరుగుతాం, దాన్ని 10 రోజులు వేస్తాడు ఏదో మొత్తం దీక్షలాగా, ఏకవస్త్ర దీక్ష. దాన్ని మళ్ళీ చిరక్కొయ్యికి ఇలా పెడతాడు, దాన్ని ఇంకోడే వేస్తాడు. ఎంత సామరస్యమో అయిపోదు. ఎక్కడ లేని ఫ్రెండ్షిప్ అసలు. ఇంకా అంత ఫ్రెండ్షిప్ ఇంకెవరి దగ్గర ఉండదు. 4 స్టూడెంట్స్ కలిసి ఒక రూములో ఉంటారు. తెల్లారగానే ఎవడు చెప్పులు ఎవడు తొడుక్కుంటాడు, ఎవడు ప్యాంట్ ఎవడు తొడుక్కుంటాడు, ఇంకా చెప్పకూడదు. ఎవరి వస్త్రాలు ఎవరెవరు వేసుకుంటారు ఎవరికి తెలియదు. మొత్తం సామరస్యమే. అబ్బో అంతా సోషలిజమే. దీనివల్లనే వ్యాధులు వ్యాపిస్తాయి ఖచ్చితంగా. నీకు దొరికింది వేసుకుపోవడమేనా? వాడు ఎవడో స్నానం చేసి తువ్వాలి, అది నువ్వు పట్టుకుపోతావా? ఒకడు నీ స్నానం చేసిన నీళ్లలో మనం స్నానం చేయకూడదు. ఒకరు వాడిన తువ్వాలు కానీ ఒకళ్ళు వాడిన రుమాలు కానీ మనం వాడకూడదంటే, ఒకళ్ళు కట్టుకున్న బట్ట మనం కట్టుకోకూడదని వేరే చెప్పాలి. బాగుందరా అందుకని వేసుకుపోయా, బాగుంటే వేసుకుపోతావా? ఏది దొరికితేది రోగాలు దానివల్ల వస్తాయి ఖచ్చితంగా. ఈ మాత్రం నియమాలు పాటించకపోతే లక్ష్మీదేవి లేదు, సరస్వతి లేదు, ఏమీ ఇంట్లో దేవి కూడా ఇంట్లో ఉండదు ఖచ్చితంగా. ఎవరు ఉండాలంటే నియమాలు ఉండాలి శుభ్రంగా. అది నియతి. శాస్త్ర పరిశోధనలో కూడా మీకు నియతి ఉంటుంది. ఒక దీక్షగా చెయ్యాలి, ఒక సమయానికి చేస్తారు. మీరు ఇంకోటి గమనించండి, శాస్త్ర పరిశోధన అంటే ఎలా ఉంటుందో. మీరు పెద్ద సైంటిస్టులు ఎవరివైనా ఫోటోలు చూడండి. సైంటిస్టులు ఫోటోలు పెడతారు కదా, ఐన్స్టీను, గిలీలియో, అందరూ గడ్డాలతో ఉంటారు. సుమారుగా గడ్డాలు ఉంటాయి. ఎందుకండి వాళ్ళు గడ్డాలు ఎందుకండి? గడ్డం గీసుకోవచ్చుగా, ఎవడొద్దన్నాడు? ఇంకో విషయం ఆలోచించండి. మన మహర్షులందరూ గడ్డాలతో ఉంటారు. కశ్యపుడు, అత్రి, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, సప్తఋషులు అందరూ గడ్డాలతో ఉంటారు. సైంటిస్టులు అందరూ గడ్డాలతో ఉంటారు. కారణం అండి, వీళ్ళకి తపోదీక్షలో, వాళ్ళకి పరిశోధనా దీక్షలో గడ్డం గీసుకునే సమయం కూడా లేదమ్మా. అది దాని రహస్యం. వాళ్ళు కేశాలంకరణ మీద దృష్టి పెట్టరు. పరిశోధన చేసేవాళ్ళు ఎవరు జుట్టు ఇలా షోగ్గా ఇలా 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 దువ్వుకుంటూ కూర్చుంటే పరిశోధన ఉండదు. ఇక్కడ ఈ హెయిర్ స్టైలే ఉంటుంది. ఇక్కడ ఒక లక్ష్యాన్ని నువ్వు సాధించాలి అన్నప్పుడు దేహానికి సంబంధించిన అందం మీద దృష్టి పెట్టకూడదు.
ఇక్కడ మనం చదువుకుందుకు వచ్చాం, విద్యార్థులు మగవాళ్ళమైనా ఆడవాళ్ళమైనా. ఎంత అందమైన అమ్మాయి కనపడినా అబ్బాయి పడినా మన పక్క వెళ్ళిపోవడమే అంతే. ఆ ఒక్క లుక్కేసామంటే ముక్కైపోయినట్టే. అక్కడ వెయిట్ ఇంకా అక్కడే నిగ్రహం. చాలా ఊరికే చూసాం, వాళ్ళు కూడా చూశారు, నేను కూడా తర్వాత చాలా జరుగుతాయి. 3 సినిమాలు వస్తాయి, సీక్వెల్ వస్తాయి. ఇక్కడ లుక్ 1, లుక్ 2, లుక్ 3 అని వస్తాయి. ఇక్కడ ఇంక మొత్తం చదువు పోయింది. ఇక్కడ ఇంకొక మాట, బాధామయమైన హృదయంతో ఒక తండ్రిగా చెబుతున్నానమ్మా, నా పిల్లల కోసం నేను ఎక్కువ చదువుకు డబ్బు ఖర్చు పెట్టలా. నాకు అదృష్టం అది. వాళ్ళు బాగా చదువుకున్నారు. రెండోది, మా పిల్లలకి సీట్ ఇచ్చిన వాళ్ళందరూ మీ పిల్లలు మా దగ్గర చదవడం అదృష్టం అని చెప్పేసి నాకు ఆ అదృష్టం పట్టింది. అందరికీ ఉండదు. ఇవాళ తల్లిదండ్రులు చాలామంది అప్పులు చేసి చదివిస్తున్నారు, పొలాలు అమ్మేసి చదివిస్తున్నారు. చివరికి పిల్లాడు హైదరాబాదులో ఉంటే వాళ్ళెక్కడో కోనసీమలో ఉంటే భార్య ఎక్కడ భర్త ఎక్కడ ఉండి చదివిస్తున్నారమ్మా. ఆలోచించండి ఎంత కష్టపడుతున్నారు. వియోగాన్ని కూడా భరిస్తున్నారు. పిల్లాడికి వండి పెట్టాలి అని భార్య ఇక్కడికి వచ్చేస్తుంది. లేకపోతే నువ్వు అక్కడ ఉండి అత్తమామలు చూసుకొని నేనే ఏదో వండి పెడతాను మగాడు వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇంత కష్టపడి అప్పులు చేసి చదివిస్తున్న తల్లిదండ్రుల రుణం మనం తీర్చుకోవాలి అంటే పరిశోధన చేయాలి, తర్వాత మంచి ఉద్యోగాలు సంపాదించాలి, వాళ్ళని ఉయ్యాల్లో కూర్చోబెట్టి ఆనందంగా చూడాలమ్మా. అదే జీవిత లక్ష్యం, అదే జీవిత లక్ష్యం. అన్నా మా కోసం మీరు చాలా కష్టపడ్డారు, చాలు, మీకు 70 ఏళ్ళు వచ్చాయి, మీరు కూర్చోండి, నేను చూసుకుంటాను అని అనగలగాలి. అమ్మాయిలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా, తండ్రిలాగా మీరు పెళ్లి చేసుకుని కాపరాన్ని గడితే అత్తమామల సేవ కంటే గొప్పది లేదు అని భావించండి దయచేసి. భారతదేశ సంస్కృతి అది, సంప్రదాయం అది. ఇవాళ ఎలా తయారైనట్టు నెట్లో పెట్టుతున్నారు, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఎవడు ఉండడానికి వీలు లేదు, నువ్వు నేను అంతే. ఇక్కడ తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఉండరు. ఇక్కడ పెద్ద ప్రమాదం ఏమిటో తెలుసా? మీరు నిలబడిన చెట్లు సాక్షిగా చెబుతున్నా, ఉమ్మడి కుటుంబానికి విడి కుటుంబానికి తేడా ఏమిటో. సర్వీ చెట్లు ఉంటాయి, గమనించండి. చింత చెట్లు రావి చెట్లు కాదు, సర్వీ చెట్టు తెలుసు కదా, సన్నగా ఇలా పొడుగ్గా ఉంటుంది. ఎప్పుడు ఒక్క సర్వీ చెట్టు ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా ఉండదండి. దానికి తెలుసు నేను ఒక్కతినే ఉంటే బతకలేనండి. అన్ని చెట్లు ఇక్కడ ఈ చెట్టు ఒక్కటే ఉంటుంది, రెండోది ఉండాలని లేదు. చింత చెట్టు ఒక్కటే ఉంటుంది, వేప చెట్టు ఒక్కటే ఉంటుంది, మామిడి చెట్టు ఒక్కటే ఉంటుంది. సర్వీ చెట్లు మీరు ఎక్కడైనా చూడండి, ఒక 100 కలిసి ఉంటాయండి. ఎందుకో తెలుసా? సన్నగా పొడుగ్గా ఉంటుంది, అది గట్టికి గాలేస్తే పడిపోతుంది. అదే 100 సర్వీస్ చెట్లు ఒక చోట ఉన్నాయనుకోండి, గాలికి ఊగుతాగాయని పడవమ్మా. ఉమ్మడి కుటుంబం గొప్పతనం అది, ఉమ్మడి కుటుంబం గొప్పతనం. ఈ మాటలకు కూడా యువతరం స్పందిస్తున్నారు అంటే నాకు ఇప్పుడు నమ్మకం ఉందమ్మా, భారతదేశం మళ్ళీ ప్రాచీన వైభవాన్ని చూడబోతోంది, ప్రాచీన వైభవాన్ని చూడబోతోంది. మనం విడిగా ఉండడంలో వచ్చే పెద్ద సమస్య ఏమంటే, నీకు సమస్య వచ్చింది ఎవరికి చెప్పుకుంటావు? తల్లి, నీ తల్లి లేదు ఇక్కడ, నీ తండ్రి లేడు, మీ అత్త లేరు, మామ లేరు, మొగుడుతో నీకు తగాదా, ఏం చేస్తావు చెప్పు? ఫేస్బుక్లో పెట్టామనుకో కొంపలు అంటుకుంటాయి, 10 మంది ఎదవ సలహాలన్నీ ఇస్తారు. ఇక్కడ చెప్పుకోవడానికి పెద్దవాళ్ళు ఉండాలి కదా. మాకు చిన్నప్పుడు ఎప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా, పరీక్షల్లో తప్పినా, ఏం జరిగినా చచ్చిపోదామన్న ఆలోచనే రాలేదండి అసలు. ఎందుకని మా అమ్మ ఉంది, మా నాన్నగారు ఉన్నారు, మా అక్కయ్యలు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, మా వదినలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఎవరి మీద ఒకళ్ళ మీద కోపం వస్తే ఇంకోళ్ళతో చెప్పేవాళ్ళం. వెంటనే ఊరుకోరా వాడేమిటి అని మా నాన్నగారు మమ్మల్ని కోపడ్డానికి మా అమ్మ పోలేరా నేను చెప్తాను లేరా, నాన్న కొంచెం కోపిస్తురా, ఏమనుకోకరా అని దగ్గరికి తీసుకునేది. ఏదో తేడా అంతే ఇక్కడ. అటువంటివన్నీ ఉమ్మడి కుటుంబాల్లో జరిగితే ఇవాళ ఉన్న విడి కుటుంబాలు, మడి కుటుంబాలు, దడి కుటుంబాల్లో అవకాశం లేదు. ఏమవుతున్నారంటే ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు. ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరే ఉంటారు, ఇద్దరికి విభేదాలు వచ్చి ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకుందుకు మనుషులు లేరు. కాబట్టి వెంటనే శ్రీలింగ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి అయిపోయింది. తన్నో చావు ప్రచోదయాతు. నిన్న పత్రికల్లో చూసుంటారమ్మా ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారో మనుషులు. 23 ఏళ్ళ అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది హైదరాబాదులో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేసింది. అమ్మాయిని గుంటూరు బదిలీ చేశారు. ఉద్యోగం అన్నాక బదిలీ చేయరా? గుంటూరు ఏమన్నా అండమానా? అండమానా ఏమన్నా రంపచోడవరం పక్కన మారేడుమిల్లి అడివా? గుంటూరు పెద్ద నగరం కదండి, వెళ్ళడానికే నేను గుంటూరు వెళ్ళినట్టు తల్లిదండ్రులు నచ్చ చెప్పారు. లేదమ్మా ముందు వెళ్ళు, నెల్లాళ్ళు పనిచేయి, నీకోసం మేము కూడా వస్తాం కావాలంటే, తర్వాత నెమ్మదిగా చెప్పి మార్పించుకోవచ్చు అంటే వినలేదండి. తల్లిదండ్రి చెబుతున్నంతసేపు వింటున్నట్టే నటించి తల్లిదండ్రి లోపలికి వెళ్ళగానే ఈ అమ్మాయి 5 అంతస్తుల మేడెక్కి దూకేసిందమ్మా. 23 ఏళ్ల జీవితం, 100 ఏళ్ల జీవితం నాశనం అయిపోయేలా చిన్న సమస్య ట్రాన్స్ఫర్ నీకు ఆత్మహత్యను చూపించిందా? జీవితంలో ట్రాన్స్ఫర్లు ఉండవా?
వాళ్ళు కంపెనీ పెట్టిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయరా, ఒకచోట ఉంచుతారా? దాన్ని అంత తీవ్రంగా తీసుకోవాలా? ప్రతిదాన్ని అంత తీవ్రంగా ఎందుకు తీసుకోవాలండి? ఆ తీవ్రంగా తీసుకోకుండా ఉండాలంటేనే ఇటువంటి పరిశోధన కథలు వినాలమ్మా. మేరీ క్యూరీ కానీ ఆవిడ భర్త కానీ ఆ పరిశోధనని తీవ్రంగా తీసుకున్నారు, కానీ జీవితాన్ని తీవ్రంగా తీసుకోవాలా. శక్యమాని ఆలోచించాల, దూకేద్దాం సముద్రంలోకి ఏమైపోయింది అని వాళ్ళు చూస్తే చూపులు ప్రకాశించే రేడియం. ఇవాళ రోడ్డు ప్రమాదాలు అంటున్నాం కదా, హైవే మీద మీరు వెళ్ళండి రాత్రిపూట, పసుపచ్చ రంగు గీతలు కనపడతాయి, ఎరుపు రంగు గీతలు కనపడతాయి. ఎంత ప్రకాశవంతంగా ఉంటాయండి. మేరీ క్యూరీ దంపతుల రేడియం శక్తి లేకపోతే ఇవాళ ఇది వచ్చేది కాదమ్మా, మనం గుడ్డాళ్ళం అయ్యేవాళ్ళం, చీకట్లో ప్రయాణం చేసి వచ్చేది. ఆ గీతలన్నిటికీ, ఆ కాంతి అన్నిటికీ ఆ క్యూరీ దంపతులు కారణం. కానీ వాళ్ళు ఎలా వెళ్ళిపోయారో తెలుసా? పరిశోధనకై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్, పరిశోధనకై హక్కుల కొరకెన్నడు పోరనట్టి క్యూరీ జంటన్, పరిశోధన హరించెను పరిశోధన కబళించెను దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్, దరహాసములొరిగిపోయే ధార్మికతయుడిన్. నవ్వుతూ ఎంతో అన్యోన్యంగా సీతారాముల్లాగా ఉన్నటువంటి మేరీ క్యూరీ దంపతులు ఆ ధార్మిక శక్తికి బలైపోయారు. ఆ రేడియం కిరణాలు వాళ్ళ ఒంటికి వచ్చి రోగం వచ్చి ఇద్దరూ చనిపోయారమ్మ. కానీ దేశాన్ని మొత్తానికి రేడియం శక్తిని అందించారు. కొన్ని వేల పరిశోధనలు జరగడానికి, కొన్ని వేల చికిత్సలు జరగడానికి, కొన్ని వేల రోగాలు నయమవడానికి ఆ దంపతులు కారణంగా మిగిలిపోయారే. చరితార్థమైన జన్మ అంటే అది, చరితార్థమైన జన్మ అంటే అది. ఖమ్మంలో సుభాన్ ఇందాక చెప్పుకున్నాం మనం. నేను పోతే నేను ఒక్కడిని పోతా, 9 మంది వస్తారు కదా అంటే ఆంజనేయ స్వామి అతన్ని ఆవహించాడమ్మ. ఖచ్చితంగా వెళ్ళాడంతే. వెడుతుంటే కూడా 2 సార్లు ప్రవాహం ముంచుకొచ్చింది, మధ్యలో వెనక్కి వచ్చాడు. 2 సార్లు ప్రవాహం వచ్చేసింది. వచ్చి సుభాన్ అంటాడు పాపం యజమాని. వెనక్కి వచ్చాడు. ఉండండి అని 3వసారి ముందుకు వెళ్ళాడు. మొత్తం మీద ఆ 9 మందిని ఆ జేసీబీ మీద కూర్చోబెట్టాడు. టప్మని ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం పట్టుకొచ్చినట్టు తీసుకొచ్చి గట్టును పారేశాడమ్మా. ఆ సుభాన్ ఈ బీటెక్ చదవలేదు, ఎంటెక్ చదవలేదు, జేఎన్టీయు అంటే ఏమిటో అతనికి తెలియదు. ఆ అక్షరాలు ఇంగ్లీష్ అక్షరాలు తెలుగు అక్షరాలు కూడా తెలియదు. ఇవాళ నా నోట పలుకుతున్నాడు, మీ చేత చప్పట్లు కొట్టిస్తున్నాడు. జీవితం అంటే అతనిది, జీవితం అంటే అతను. ఎవరి కోసం ఏ త్యాగం చేస్తున్నాం? కనీసం కన్న తల్లిదండ్రుల సుఖమేనా ఆలోచించావా? రేపు వివాహం అయిందంటే భర్త గురించి భార్య, భార్య గురించి భర్త అన్నట్టుగా ఉండాలి. నా జీవితం నాది, నీతో నాకు అనవసరం అంటే ఇంకెందుకండి ఈ చదువు చేసుకునేదంతా పని లేకుండా. ఆ దృష్టి పోవాలి. ఇంకొక మాట చెప్పి 5 నిమిషాల్లో నేను సెలవు తీసుకుంటా. పరిశోధన చేసినా, ఉద్యోగం చేసినా, ఏదైనా సరే దేనికోసం అనేటువంటి మాట రావాలి ఖచ్చితంగా. ఇవాళ కంప్యూటర్ యుగం ఇది, మీకు ఎవరికీ చెప్పక్కల్లా. ఎంత వ్యాపించిందో అందరికీ తెలుసు కంప్యూటర్ యొక్క శక్తి అనేది. కంప్యూటర్ లేని ప్రపంచం, కంప్యూటర్ లేని సంఘటన లేదు. ఇవాళ సంప్రదాయవాదులు, జాతకాలు చెప్పేవాళ్ళు, ముహూర్తాలు పెట్టేవాళ్ళు అందరూ కంప్యూటర్ వాడుతున్నారు. ఇవాళ వాళ్ళకి చాలా సులభమైంది పని. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. ఇంకొక మాట చెబుతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి చూడండి, మీకు నెట్లో వస్తున్నాయి చూడండి. అది 2 వైపులా పదునున్న కత్తి, 2 వైపులా పదునైన కత్తి. మేలెంత చేస్తుందో కీడంతే చేస్తుంది. ఇవాళ పేపర్లో చదివి నేను ఆశ్చర్యపోయా. ఒక 13 ఏళ్ల అమ్మాయి, అలెక్సా కెన్ యూ గివ్ మీ ఏ ఛాలెంజ్ అందుట. 13 ఏళ్ల అమ్మాయి, కెన్ యూ గివ్ మీ ఏ ఛాలెంజ్, నాకు ఏదైనా ఛాలెంజింగ్ టాస్క్ చెప్పు అందుటే. అలెక్సా చెప్పాలి, ఈవిడికి తెలియదు. అదేం చెప్పింది తెలుసా? రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి కరెంటు ప్లగ్లో పెట్టమంది. నమశివాయ ఛాలెంజ్ చేసుంటే ఏమైపోయేదండి? అమ్మాయి చేయలేదు కాబట్టి బతికింది. రూపాయి బిళ్ళ తీసుకెళ్ళి కరెంటు ప్లగ్లో పెట్టి ఏమవుతుంది? అది ఎనపది, షాక్ కొట్టదా? చెప్తారా? అలాగా యంత్రం పనిచేస్తే అలాగే ఉంటుందమ్మా. దానికి అమ్మాయి ప్రాణంతో నిమిత్తమే లేదు. అదే మీ అమ్మగారిని అడిగారనుకో, అమ్మా నాకు ఏదైనా మంచి సాహసం చేయాలని ఉందమ్మా, అది నాకు చెప్పు అన్నామనుకో, ఆవిడ వెంటనే ఏం చేస్తుంది తెలుసా? పూర్వకాలపు మనిషి అయితే దమ్ముంటే చింతపిక్కలు ఆడమంటుందండి. చింతపిక్కలాట చాలామందికి తెలియదు కదా, ఇంటికి వెళ్ళి ఆడి చూడండి. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం, మా అక్కయ్యలు వాళ్ళు ఆడేవారు. మహానేర్పు, మామూలు నేర్పు సరిపోదండి. అక్కడ 4 పిక్కలు చేతిలో ఉంటాయి, 3 కింద వేస్తారు. ఇలాగ ఒక పిక్క పైకి విస్తారు, పైకి విసిరిన పిక్క కిందకు వచ్చేలాగా 3 దొల్లి పట్టుకుంటారండి. ఇది ఒలింపిక్స్ కంటే గొప్ప చింతపిక్స్ ఇవి. ఆడమన్నాడు దమ్ముంటే ఒలింపిక్లను ఎక్కిన వాళ్ళని ఇది ఆడమన్నాడు చూస్తాను నేను. ఆడపిల్లలు ఆడతారు నా దేశంలో ఈ ఆట, ఆడపిల్లలు ఆడతారని ధైర్యం.
నేర్పు, చాకచక్యం, వెంటనే స్పందించడం. 4 పిక్కలు ఉంటాయమ్మా, అవి కూడా చింతపండు వాడేగా మిగిలిపోయిన గింజలు. ఏది వృధా చేయడం అనేది భారతదేశంలో లేదు. ఈ దిక్కుమాలిన ప్లాస్టిక్ వచ్చాకే వృధా చేయడం తయారైంది. ఇక్కడ ప్రతిదీ వాడకం. చింతపండు ఉట్లు మిగిలితే దాంతో ఒళ్ళు దోవుకునేవారు, శుభ్రంగా ఉంటుందని. చింతపిక్కలతో ఆట ఆడుకునేవారు. ఆట కూడా ఎలాగా, 4 పిక్కలు ఉంటాయండి, ఆలోచించండి. ఇలా పట్టుకుని ఇలా అంటారు, 3 కింద పడతా, 1 ఇక్కడే ఉంటుంది. ఈ 1 పైకి విసురుతారు, పైకి విసిరింది కిందకు వచ్చేలాగా 3 ఇలా నొల్లేసి దాన్ని పట్టుకుంటారు. ఎంత నైపుణ్యం నా దేశంలో అమ్మాయిలకి. ఇప్పుడు ఏమైంది ఆ నైపుణ్యం? ఎక్కడికి పోయింది? నైపుణ్యము పోయింది, పుణ్యము పోయింది దేశం నుంచి. ఆ ఆట అమ్మ చెబుతుందమ్మా, కలిసి మీ అమ్మమ్మైనా చెబుతుంది, చెంతపెక్కల ఆడు తెలుస్తుంది అంటారు. ఒకసారి సాహసం, నైపుణ్యం వస్తే రేపు వివాహ జీవితంలో, ఉద్యోగ జీవితంలో ఏ సమస్య వచ్చినా పైకి ఎగిరింది కిందకి దిగేలోగా ఎలా సర్దుకోవాలో అన్నీ తెలుస్తాయి. దొంగతనాలు ఇంట్లో జరగవు ఖచ్చితంగా. అంత నైపుణ్యం ఇక్కడ ఉంటుంది ఈ దేశంలో. అందుకని దాన్ని మనం గుర్తించగలగాలి. ఇవాళ కంప్యూటర్ బ్రహ్మాండంగా వ్యాపించింది. సమాచార విప్లవం, మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఒక రెవల్యూషన్, ఒక మామూలు విప్లవం కాదు ఇది. ఊరికే ఒక క్లిక్ మీరు నొక్కితే మొత్తం వచ్చేస్తుంది అందులో. మేము ఇవాళ అక్కడి నుంచి ఎక్కడో సైనిక్పూర్ నుంచి కూకట్పల్లికి రాగలిగామంటే మ్యాప్ కారణం. ఎవరు ఏమీ చెప్పక్కల్లా, ఓ లొకేషన్ పెట్టేస్తే మొత్తం అందులో వచ్చేస్తుంది. కానీ అందులోనే ఒక్కోసారి ఎలా ఉంటుందో తెలిసి పక్క సందులోకి తీసుకుపోతుంది. అది రికార్డు చేసిన ప్రకారం పెడుతుంది అక్కడ. అందుకే నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎవరినైనా నేను అడుగుతాను, మీరు ఆ మ్యాప్ పెట్టకండి, తిరుమలగిరి జంక్షన్ మాకు ఒక వైపుని, ఇంకో వైపున ఈసీఐఎల్ జంక్షన్, మీరు అటు వెళ్ళాలా నాకు చెప్పండి అంట. ఎందుకంటే నాకు చెప్పకుండా వాళ్ళు మ్యాప్ పెడితే తిరిగి మా ఇంటికే రావడం నేను చూశాను. అంత గొప్పగా పనిచేసింది మ్యాప్. తిరిగి మళ్ళీ మా ఇంటికే, గురువుగారు ఇక్కడికే వచ్చా, మరి ఇదే గుండ్రంగా తిరగడం అంటే ఇదే నాయన అని చెప్పాను. నేను అప్పటి వరకు మీరు ఆన్ చేయకుండా మా ఇంటి నుంచి తిరుమలగిరి వచ్చే వరకు నాకు తెలుసు, నాకు అంతే తెలుసు, మళ్ళీ తర్వాత తెలియదు. అందుకని అక్కడికి వచ్చే వరకు నేను చూపించి ఇక్కడి నుంచి మీరు ఆన్ చేసుకోండి అని చెప్పాను శుభ్రంగా. ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఈ మ్యాప్ల మీద ఆధారపడడం కాదు, ఎంతైనా మానవ సంబంధాలే అన్ని యంత్రాల సంబంధాల కంటే గొప్పవి. నువ్వు ఎంత యంత్రాన్ని సంప్రదించినా, ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడినా, ఏదైనా దగ్గర వాళ్ళు ఎవరైనా దూరం అవుతే అది ఏం ఓదారుస్తుందమ్మా? అదే నీ తల్లి నీ తండ్రి నీ దగ్గర ఉంటే ఊళ్ళో తలబెట్టుకుని, అమ్మా ఎందుకమ్మా బాధపడతావు, ఇలాంటి కష్టాలు చాలామందికి వచ్చాయమ్మా అని వాళ్ళ చుట్టాల్లో, మిత్రుల్లో అటువంటి కష్టాలు వచ్చిన వాళ్ళకు చెప్పి కన్నీళ్లు తుడుస్తారే, అటువంటి తల్లితో కానీ, తండ్రితో కానీ, స్నేహితులతో కానీ, స్నేహితురాలతో కానీ, పాఠం చెప్పే గురువుతో కానీ సమానమైన కంప్యూటర్ని బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు. అందుకని ఇప్పుడు మీరు ఆలోచించవలసింది ఏమిటి అంటే, సారమెరుంగనొక్కటియే సర్వమహీతలమందునం సమాచారపు విప్లవము గ్రహచారము మార్చను. సారమెరుంగనొక్కటియే సర్వమహీతలమందునం సమాచారపు విప్లవము గ్రహచారము మార్చను మంచిదే. సదాచారపు విప్లవములను సాధ్యములవుటకు భాష సాహితీ సారము సంస్కృతి ప్రభయు సాయము చేయు గ్రహింపగావలెన్. సమాచార విప్లవాన్ని మీరు సాధిస్తున్నారు. ఇప్పుడు సాధించవలసింది పండుగల ద్వారా సదాచార విప్లవాన్ని సాధించాలి మనం. సమాచార విప్లవం ఇప్పటికే ప్రపంచ స్వరూపాన్ని మార్చేసింది. ఏ వస్తువు కావాలన్నా ఇవాళ మనం మార్కెట్కి వెళ్ళక్కల్లా, అక్కడ కనపడుతూ ఉంటుంది. ఓ నొక్కు నొక్కితే వస్తువు కనపడుతుంది, ఇంకో నొక్కు నొక్కితే అది నీ ఇంటికి వచ్చేస్తుంది. కానీ నొక్కకుండానే అకౌంట్లోంచి 10,000 పోయాయి. దీనివల్ల ఏమవుతుంది, మీరందరూ మీ పాస్వర్డ్లు, మీ రహస్యాలన్నీ అందులో పెడుతున్నారు పట్టుకెళ్ళి. సైబర్ నేరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఒక్క నెలలో హైదరాబాదు నగరంలో 500 కోట్ల సైబర్ నేరాలు జరిగాయేమో. ఒక్క హైదరాబాదు నగరంలో ఒక్క నెలలో పోలీసు వాళ్ళు చెప్పిన లెక్క. ఈ నేరాలకి పాల్పడుతున్న వాళ్ళు నాకు తెలియదు, బరిగిపోతున్న వాళ్ళు ఎవరో తెలిసే విచిత్రంగా బాగా చదువుకున్న వాళ్ళే, యువతరమే అందులో బాగా చదువుకున్న వాళ్ళే. లేదు రిటైర్డ్ ఎంప్లాయీస్, 60 ఏళ్ల వాడు, ఎంత జీవితానుభవం ఉందండి వాడు. ఎవడో ఏదో గేమ్స్ ఆడాలండి అనగానే, లేకపోతే ఏదో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి అనగానే లేక లక్షలు కోట్లు పంపేయడం ఏకంగా.
మనకి ఎవడో ఫేస్బుక్లో ఎవడో బాయ్ ఫ్రెండో గర్ల్ ఫ్రెండో తయారవుతారు మన ప్రాణానికి. ఇక్కడ వాళ్ళు మనకి ఫోన్ చేసి వెంటనే ఐ లవ్ యూ అనగానే ఇంకా మనం ఐసై అట్టై రొట్టై మట్టయిపోయామంతే. ఇక్కడ ఈ పాటి ఐ లవ్ యూ అనే మాట నాకు అర్థం కాదు. నీ తల్లి నీకు ఎప్పుడూ చెప్పలేదా? నీ తండ్రి నీకు ఎప్పుడూ చెప్పలేదా? తల్లిదండ్రుల కంటే మన ప్రపంచంలో ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటారండి ఇక్కడ? వాళ్ళకి మనం ఏమైనా డబ్బులు ఇచ్చామా? ఎవరో మగో ఆడో భిన్నలింగానికి చెందిన వాళ్ళు ఐ లవ్ యూ చెప్పగానే అంత కరిగిపోవాలా? ఇక దాని గురించి కలలుగనాలా? ఇక్కడ సినిమాలు జీవితంలో ఎప్పుడూ నిజం కావండి. మనకి సినిమాలు చూపించి వాళ్ళంతా బాగుపడ్డారు, మనం ఎలా ఉన్నామో చూస్తూనే ఉన్నాం ఇక్కడ. అందుకని ఈ పిచ్చి ఆకర్షణల వల్ల పడకుండా సదాచారపు విప్లవం మీ బీటెక్ పూర్తయ్యే వరకు, మీ పిహెచ్డి పూర్తయ్యే వరకు నేను ఏ లక్ష్యంతో ఇందులోకి వచ్చానో అందులోనే ఉంటాను ఖచ్చితంగా అనేదానికి మీరు కట్టుబడి ఉండాలంటే భాష, ముందు తెలుగు భాష, మన మాతృభాషలో మనం మాట్లాడాలి వీలైనంత వరకు. తక్షణం మీరు మార్చుకోగలిగింది ఒక్కటి ఉంది. అన్నీ చెబితే నేను ఎవరు మాట్లాడతారండి? తెలుగు మీడియం. మీడియం ఎందుకమ్మా? మీ అమ్మని అమ్మ అనడానికి తెలుగు మీడియం కావాలా? మీ నాన్నగారిని నాన్న అనడానికి తెలుగు మీడియం కావాలా? ఇక్కడ నిలబడి వింటున్న వాళ్ళందరూ తక్షణం ఈ మమ్మీ డాడీ అనే రెండు దరిద్రపు మాటలు మానేసి అమ్మా నాన్న అలవాటు చేసుకోండి. మొత్తం జీవితంలో అద్భుతం అంతా దాంతోనే మొదలవుతుంది కదా. ఈ క్షణమే ఇక్కడే మారాలి. దానికి అసెంబ్లీలో చట్టం చేయాల్సిన పనేం లేదు. ఇక్కడ మన మనస్సులో మార్పు వస్తే చాలు. దానికి 70 ఏళ్ళ ఆవిడ్ని కూడా భర్త మీ మమ్మీ యావైంద్ర, ఈయనకి మమ్మీయే. ఆవిడకి 70 ఏళ్ళు. ఆవిడ సంస్కృతిలో పెరగలేదు కదండి. ఆవిడ అమ్మ అనే సంస్కృతిలో పెరిగింది కదా. 70, భార్యకి 70, భర్తకి 75. కొడుకుతో ఏమంటాడు? మీ మమ్మీ రాలేదు, ఆవిడ మమ్మీయే. ఈజిప్టు దేశంలో మమ్మీలో అంటే శవాలమ్మ ఖచ్చితంగా. ఈ మాట ఇంట్లో వాడుతున్నామంటే బతుకున్న వాళ్ళని చంపేస్తున్నాం మనం ఖచ్చితంగా. ముందు భాష నేర్చుకోవాలి. అమ్మ నాన్న అనడానికి గది అనడానికి రూమ్ ఎందుకండి? నీళ్ల గది అనడానికి బాత్రూమ్ ఎందుకండి? అన్నాల బల్ల అనడానికి డైనింగ్ టేబుల్ ఎందుకండి? డ్రెస్సింగ్ టేబుల్ అని మీరు అంటున్నారే, దానికి తెలుగులో ఎంత అందమైన మాట ఉందో తెలుసా? నిలువుటద్దం. నిలువుటద్దం. ఎంత అందమైన భాష ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ప్రపంచంలో ఎక్కడా ఉండదు.